will play his game. So public law, you send this narrative. So you send this narrative. That's why what we heard in some meeting by one big leader, you ask your older generation, what was 15 years back లో ఏం జరిగిందో వాళ్ళ దగ్గర నుంచి తెలుసుకోండి అని. ఇప్పుడే జరగదు. ఇట్ మే బి ఏం జరగదు ఓన్లీ 5%, 10% మే హ్యాపెన్, మే నాట్ హ్యాపెన్. అది కూడా అవ్వచ్చు. ఎలా ప్రచారం ఏ స్థాయికి వెళ్ళిందంటే మళ్ళీ రైళ్లలో టికెట్లు కొనకుండా ఎక్కుతారు, టీసీలను తోసేస్తుంటారు, ఏటీఎంలు 4 గంటలకల్లా మూసేసుకోవాలి, ఇలాంటి ప్రచారం అవసరం లేదు కదా. మీరు పాలసీస్ మీద వెళ్ళండి. వాట్స్ రాంగ్ ఇన్ ఇట్? See, this is what is politics. Politics lo, this is a game. If you are playing a table tennis game, you have to play the rules of table tennis. You can't play cricket rules. So people play different rules to win the game. Like, see, they are not, allu cheppakodala, కానీ win అవ్వాలి అంటే create a narrative which is not correct. ఆ narrative ని క్రియేట్ చేసి ఏం చేస్తారు, ప్రజల్లో ఒక 2, 3, 4% పాపులేషన్ మనం ఇన్ఫ్లుయెన్స్ చేయాలి. దట్ ఈస్ మోర్ దెన్ ఎనఫ్. ఒక 2% మనం ఇన్ఫ్లుయెన్స్ చేసాం ఈ నెరేటివ్ ద్వారా. ఇలా చెప్పి మీరు అడగండి, మీ ఓల్డ్ పీపుల్ అడగండి, హౌ ఇట్ వాజ్ 15 years. ఇట్ మే నాట్, అది 15 సంవత్సరం ఇప్పుడు అది జరగదు. కానీ ఆ విధంగా పొలిటీషియన్స్ దే క్రియేట్ ఎ కైండ్ ఆఫ్ నెరేటివ్ టు ఇన్ఫ్లుయెన్స్ 1 or 2% ఆఫ్ పాపులేషన్. 2 or 3% ఆఫ్ పాపులేషన్ మీరు ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగారు సమ్ విత్ సమ్ నెరేటివ్ విచ్ మే బి నాట్ ఎగ్జాక్ట్లీ ద సేమ్, బట్ దెన్ అదంతా మారిపోద్ది. దట్ ఈస్ వాట్ ది పొలిటీషియన్స్ ఆర్ ఎనీ పర్సన్ they play for their own benefit. What I feel, that is my personal opinion. రైట్. ఒకసారి కోటేశ్వరరావు గారు వెళ్ళాం సార్. కోటేశ్వరరావు గారు, ఈ నెరేటివ్స్ చాలా బలంగా తీసుకెళ్ళగలిగింది కదా ఎన్డీఏ కూటమి, అండ్ దాన్ని ప్రాపర్గా కౌంటర్ చేయలేకపోయారు ఆర్జేడీ. అండ్ రెండోది ఏంటంటే ఆర్జేడీ ఎక్కడా కూడా కాంగ్రెస్ని కన్సిడరేషన్లోకి తీసుకోవటం, వాళ్ళ మేనిఫెస్టో విషయంలో మాట్లాడకపోవటం, ఏదో మొహమాటానికి వచ్చినట్టు. రాహుల్ గాంధీ గారు కూడా ఏంటంటే పూర్తి స్థాయిలో ఫోకస్, అంటే ఓటు చోరీ మీద అద్భుతమైన ఎక్సర్సైజ్ చేశారు. బట్ ఆయన ఏంటంటే సినిమా చిట్ట చివరి వచ్చేసరికి క్లైమాక్స్లో అదృష్టమైపోతున్నారు. ప్రతి చోట, ప్రతి రాష్ట్రంలో అదే అయింది ఆయనకి. ఆయన అంత ఎక్సర్సైజ్ చేసి కూడా కావాల్సిన రిజల్ట్ తీసుకురాలేకపోతున్నారు. మరోవైపు బీజేపీ బీ టీం ఏమో అక్కడ పాగా వేసి ఒక 5 సీట్లు కొట్టేసే ప్రయత్నం చేస్తుంది. ఇవన్నీ కూడా ఈ మహాగఠబంధన్కి ఇబ్బంది కలిగించే పరిణామాలు కాదా? ఇప్పుడు ఇవన్నీ ఇబ్బంది కలిగిస్తాయా లేదా అనేది మనకి ఇంకొక గంటలో ట్రెండ్స్ తెలుస్తాయి. ఇప్పుడు నేరేటివ్స్ గురించి నేను 2-3 విషయాలు చెప్పదలుచుకున్నాను. జంగిల్ రాజు, లేకపోతే నెహ్రూయే అంతా చేశాడు, ఇలాంటివన్నీ కూడా మనం రోజు చూస్తున్నాం. ల్యాండ్ లిజేషన్స్ అంటే భూ సంబంధాలను బట్టి ఆయా ప్రాంతాల్లో డెవలప్మెంట్స్ కానీ లేకపోతే పరిణామాలు కానీ ఉంటాయి. మనం చూడండి, 50 ఏళ్ల క్రితం లేదా 60 ఏళ్ల క్రితం తెలంగాణలో మొట్టమొదటి భారతదేశంలో జంగిల్ రాజు నైజాం స్టేటే కదండి. దేశముఖులు కానీ లేకపోతే జమీందారులు కానీ లేకపోతే పాలకులు కానీ అంతకంటే జంగిల్ రాజు ఏముంది. రెండోది, లాలూ ప్రసాద్ యాదవ్ అనేటువంటి వాడు ఎప్పుడు వచ్చాడు? జంగిల్ రాజును తనతో పుట్టుకతో తీసుకురాలేదు. లాలూ ప్రసాద్ యాదవ్ పుట్టక ముందే అక్కడ జంగిల్ రాజు ఆల్రెడీ ఉన్నది. ఎక్కడ ల్యాండ్ లాట్స్, భూ సంబంధాలు. నేను అందుకే చెప్తున్నా, మరి భూస్వాములు అక్కడ ముందు మరి ల్యాండ్ లాట్ పుట్టారు కదా, అక్కడే ఉన్నారు కదా. మరి అందుకని ఇవన్నీ కూడా ఏంటంటే కొన్ని నేరేటివ్స్ ఎట్లా చేస్తారు. రెండోది, భూ సంబంధాల్లో వచ్చినటువంటి మార్పు ఎట్లా ఉంటుందంటే, మనం రాయలసీమ తెలంగాణ ప్రాంతాల్లో వచ్చినటువంటి సంబంధాలను మనం చూడొచ్చు. మరి అక్కడ ఒక ముఠా రెండో ముఠా తోటి ఏమైనా సరే కలవదు అనుకున్నటువంటి పరిస్థితి 30-40 ఏళ్ల క్రితం ఉండేది. ఇవాళ అదే ముఠాలు, కొట్టుకున్నటువంటి ముఠాలు రెండు కూడా ఒకే వరలో 2 కత్తులు ఇమిడిపోయి ఏ విధంగా రాజకీయాలు చేస్తున్నాయో, ఏ విధంగా రాష్ట్ర సంపదను దోచుకుంటున్నాయో మనం చూసాం. తెలంగాణలో భూస్వాములుగా ఉన్నటువంటి వాళ్ళు భూ సంబంధాలని, భూ సంబంధాలు భూమి మీద లాభం లేదని చెప్పేసి వదిలేసిన తర్వాత వాళ్లే ప్రజలకు ఏదో వాళ్లే మేలు చేసినట్టుగా ఎవరైతే భూస్వాములను వ్యతిరేకించారో తెలంగాణలో ఆ సామాజిక తరగతులు వాళ్ళ భుజాల మీద చేతులేసి వాళ్ళ తిరుగుతున్నటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. అందుకని భూ సంబంధాలను బట్టి జంగిల్ రాజా లేకపోతే ఇంకోట అనేటువంటిది ఉంటదే తప్ప మరొకటి కాదు. అది నెహ్రూవే కారణం అని చెప్పేసి ఇప్పటికీ ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా బీజేపీ గేమ్ ఆడుతూ ఉంది. వీళ్ళు పొడిచింది ఏమిటనేటువంటి ప్రశ్న ఎక్కడన్నా మీడియాలో వస్తా ఉందా? లేదు కదా. అందుకని ఈ నేరేటివ్స్ అనేటువంటివి సాగినంత కాలం సాగిస్తారు, తర్వాత మళ్ళీ కొత్త నేరేటివ్స్. అభిప్రాయం ప్రకారం
ఇంకా కౌంటింగ్ ప్రారంభం కాలేదు. నెక్ టు నెక్ పోటీ ఉంటుంది బీహార్ లో అనేది మాత్రం నేను చెప్పదలుచుకున్నా. అదే విధంగా మన జూబ్లీ హిల్స్ దానికి వచ్చేసరికి స్వల్పమైనటువంటి మెజారిటీ తోటి కాంగ్రెస్ గెలిచేటువంటి అవకాశం ఉంటుంది అనేది నా అభిప్రాయం. రైట్ సార్. మన రామ్మోహన్ రావు గారు జంగిల్ రాజ్ అనేది పెద్దగా ఇంపాక్ట్ చూపించదు. జంగిల్ రాజ్ అనేది లాలూకి పూర్వమే ఉంది. బహుశా లాలు దానికి అంటే పునాది ఉంటే దాన్ని మరింత బలిష్టంగా దాన్ని ఆ సామ్రాజ్యాన్ని నిర్మించి ఉండొచ్చేమో ఆయన సర్కార్ నడిచినప్పుడు అనేది. పైగా 10-15 ఏళ్ల క్రితం మాటలు ఇవాళ గుర్తు తెచ్చుకొని మరీ వెళ్ళి పోలింగ్ బూతుల్లోకి వెళ్ళి ఓటేసే పరిస్థితి ఇవాళ లేదు కదా అనేది కోటేశ్వరరావు గారి అబ్జర్వేషన్. మీరేమంటారు? అది నిజమే, కానీ 15 సంవత్సరాల క్రితం ఉన్నది ఇప్పుడు రాదు. కానీ పార్టీస్ ఇన్ పవర్ విత్ దట్ నెరేటివ్ ఏం చేస్తారంటే ప్రజల్ని, ఆ 2-3% ప్రజల్ని ఆ విధంగా మభ్యపెట్టి ఏమో ఇది జరగవచ్చు. ఇప్పుడు మనం ఒక 2 రోడ్లు ఉన్నాయి. ఒక రోడ్డు చాలా మంచిగా ఉంది, చాలా నీట్ అండ్ క్లీన్, చాలా బాగుంది. ఇంకో రోడ్లో ఇంత ముందు గుంటలై పడి ఉన్నాయి. ఇప్పుడు కొంచెం కొంచెం సరి చేస్తున్నారు. ప్రజలు సాఫ్గా ఉన్న రోడ్డు మీద వెళ్తారు, కానీ గుంటలన్న రోడ్డు మీద సరి చేస్తాం, ఇక మంచి ఫ్యూచర్ లో గుంటలు ఉండవు, మేము అన్ని చేస్తుంటే ప్రజలు ఏమనుకుంటారు, ఎందుకు ఇప్పుడు అది ఏం ప్రాబ్లం లేదు, మనకి చక్కగా మంచిగా రోడ్డు ఉంది, ఈ రోడ్డు మీద వెళ్ళొచ్చు కదా, మనం ఎందుకు మళ్ళీ ఛాన్సెస్ వేరే రోడ్డు మీదకి వెళ్ళాలని. దట్ ఈస్ వాట్ ఐ ఫీల్ పీపుల్ ఆర్ థింకింగ్. ఎందుకు ఇప్పుడు అంతా టెల్ మీ, ఇప్పుడు ఏంటి ఒక్క నెగిటివిటీ ఏంటి ఒక్క ఉద్యోగాల గురించి, తర్వాత స్కూల్లో క్వాలిటీ అని, మిగతా ఎక్కడ చూసినా పర్లేదు, మాకు నితీష్ బాబు పర్లేదు బాగానుంది, పర్లేదు బాగానుంది. తర్వాత ఈ ప్రతి మహిళకి 10,000 రూపాయలు కూడా ఇచ్చారు. అదేంటంటే ఎలక్షన్ ముందు ఇచ్చారు. వాట్ ఎవర్ ఇట్ ఈస్, దట్ ఈస్ పొలిటీషియన్స్ వాట్ ఎవర్ దే వాంట్ టు డూ. అది దట్ ఆల్సో ఉమెన్ లో ఎక్కువగా ఇప్పుడు మనం టీవీలో చూస్తున్నాం. ఐ థింక్ 9% ఆర్ 7 to 9% ఇంక్రీజ్ ఇన్ ఉమెన్ ఓటర్స్. ఉమెన్ ఓటర్స్ చాలా వరకు మేము చూసింది ఏంటంటే నితీష్ గారికి వైపే జనరల్ గా దే ఆర్ ఇంక్లైన్. సో ఈ జంగిల్ రాజ్ నెగటివ్ క్రియేట్ చేశారు, కానీ అది మళ్ళీ వస్తుందంటే జనాలు కొంచెం భయం ఉంది. ఇంకా మళ్ళీ వాళ్ళు వచ్చారంటే ఏమో అదేం చేయాలంటే క్లియర్గా కరెక్ట్గా చెప్పాలి. ఎవరైతే ద మెయిన్ లీడర్ ఆఫ్ ఆర్జేడీ ఆర్ కాంగ్రెస్ మేము ఇలాంటి దానికి ఎగనెస్ట్ క్లారిటీ రావాలి. ఆ నెరేటివ్ రావట్లేదు. ఇప్పుడు ఈ నెరేటివ్ వీళ్ళ సైడ్ నుంచి ఎలా వస్తుందో ఎన్డీఏ సైడ్ నుంచి ఆ నెరేటివ్ ని కౌంటర్ చేయటానికి అంత స్ట్రాంగ్ గా ఈ మహాగఠబంధన్ నుంచి రావట్లేదు. లేదు, మా గవర్నమెంట్ వచ్చిందంటే మేము చాలా లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేస్తాం, ఇంత ముందు ఏదో జరిగింది కానీ అది జరగదు, మేము చాలా క్లియర్ గా ఉంటాం, గుండాల్ని వీళ్ళని ఎంకరేజ్ చేయము, ఎవరైనా గుండాగర్ది చేసాం. ఆ నెరేటివ్ స్ట్రాంగ్ గా పబ్లిక్ రావట్లేదు. దట్స్ వాట్ నా ఫీలింగ్ ఏంటంటే అది రావట్లేదు అని నాకు అనిపించింది. రావు గారు, అయితే ఇంకొకటి, ఇప్పుడు సో ఒక హైపోథెటికల్ క్వశ్చన్, సిన్స్ మీరు యూ హ్యావ్ టూర్డ్ ఎక్స్టెన్సివ్లీ ఇన్ బీహార్ కాబట్టి, ఒక 5 సీట్లు రేపు పొద్దున మీ లెక్క కాకుండా తగ్గుతాయి, ఏది ఎన్డీఏ కూటమి అధికారంలో రావడానికి. ఈ 5 సీట్లు మజ్లిస్ గెలుస్తుంది, మద్దతు ఇస్తారా ఎన్డీఏకి? హైపోథెటికల్ క్వశ్చన్ ఐఎమ్ ఆస్కింగ్. నన్ను అడుగుతున్నారా? మిమ్మల్ని అడుగుతున్నాను. ఐ డోంట్ నో మచ్ అబౌట్ దేర్ సపోర్ట్. నాకు దాని గురించి అంతే తెలీదు, ఎవరు వాళ్ళు సపోర్ట్ ఇస్తారో. కానీ ఎన్డీఏకి తక్కువ రావండి సీట్లు, మినిమం బేస్ ఇస్ 160 అని అనిపిస్తుంది మాకు. సి ఆల్వేస్ దీస్ ఎగ్జిట్ పోల్స్ ఆర్ బేస్డ్ ఆన్ యువర్ ఎర్రర్ ఫ్రీ డాటా. మీకు డాటా మంచిగా ఉంటే యూ క్యాన్ ప్రెడిక్ట్ 99% యాక్యురసీ. దట్స్ వాట్ మేము చేసాం ఇంత ముందు. మనం ఎంత డాటా ప్రాపర్ కలెక్ట్ చేసామంటే దట్ ఈస్ అసలు తప్పు అవ్వవు. కానీ మనం డాటా కలెక్ట్ చేసినప్పుడు సరిగ్గా వెళ్లకుండా, ప్రాపర్ రిప్రజెంటేషన్ లేకుండా, ఇప్పుడు శాంప్లింగ్ కూడా చాలా ప్రాపర్ గా చేయాలి. దట్ ఈస్ వాట్ వన్స్ మీరు శాంప్లింగ్ సరిగ్గా చేశారనుకో, ఇట్ కెన్ నెవర్ గో, ఐఎమ్ వెరీ షూర్ ఇట్ కెన్ నెవర్ గో రాంగ్. 99-100% కరెక్ట్ వస్తాయి. కానీ మన శాంప్లింగ్ ఎవరు సపోర్ట్ చేయాలి. ఇప్పుడు వీళ్ళకంతా మేము చూసిన ప్రకారం 160 అయితే ఎన్డీఏకి మినిమం ఉన్నాయండి. 160 అయితే పక్క 100%. 160 ఇంకా సపోర్ట్, వాళ్ళ సపోర్ట్ వీళ్ళ సపోర్ట్ ఏం అక్కర్లేదు. నాకు అనిపించేది కూడాను, ఎన్డీఏ చీఫ్ మినిస్టర్ కూడా డిక్లేర్ చేయలేదు కదా ఈసారి. వాళ్ళ ఇంటర్నల్ సర్వేలు చేయించుకుని ఉంటారు, మనకి స్ట్రాంగ్ గా మనకు వస్తుంది, సో వీ విల్ వెయిట్ ఫర్ ఎలక్షన్ రిజల్ట్ అని ఏదో చూస్తుంటారు. లేకపోతే వాళ్ళు అంతగా
డిక్లేర్ చేయకుండా చాలా కన్ఫ్యూజన్ పెట్టారు, అన్సర్టెనిటీ పెట్టారు కదా, వాళ్ళ ఇంటర్నల్ సర్వే చేసుకునే ఉంటారు అని నాకు అనిపిస్తుంది. రైట్. రామ్మోహన్ రావు గారు, అయితే జూబ్లీ హిల్స్ కౌంటింగ్ కూడా స్టార్ట్ అయింది. మొత్తం 10 రౌండ్లో పూర్తిగా అవుతుంది ఈ కౌంటింగ్. ఒక్కో రౌండ్ ఫలితానికి 40 నిమిషాలు పడుతుంది అనేది ఒక అంచనా. 8 గంటలకి కరెక్ట్గా స్టార్ట్ అయింది, జస్ట్ అంటే మనం మాట్లాడుతుండగానే. అండ్ మధ్యాహ్నం 12 ఫలితం వచ్చే అవకాశం ఉంది. అండ్ ఇక్కడ జూబ్లీ హిల్స్ మీద వాట్ ఈజ్ యువర్ అబ్జర్వేషన్ సార్? నేనా? అవును సార్. జనరల్ నేను అక్కడ ఏం చేయలేదు కాబట్టి వితౌట్ ప్రాపర్ డాటా, వితౌట్ గోయింగ్ టు ద ఫీల్డ్, యూ కాంట్ జస్ట్ సింప్లీ ఇట్ ఈస్ రాంగ్ అసంప్షన్. అలా ఐ డోంట్ మచ్ అబౌట్. సో యు ఆర్ మైటీ ఇన్ బీహార్ సిన్స్ మీరు చెప్తున్నారు కదా, శాంపులింగ్ అనేది చాలా పర్ఫెక్ట్గా తీసుకొని వెళ్ళామని. మీ శాంపులింగ్ తీసుకునే క్రమంలో అన్ని విభిన్న వెళ్ళామని అంటలేదు నేను, అదే కాదు నేను అనేది పర్ఫెక్ట్ గా తీసుకోవాలి. కానీ అక్కడ ఏంటంటే కొంచెం ప్రాబ్లం ఏమవుతుంది, విలేజెస్ కి వెళ్ళాలంటే కొంచెం ఈవినింగ్ టైంలో అక్కడ ఏమవుతుందంటే 5 గంటలకల్లా చీకటి పడిపోయేది. ఆ డే టైంలో మనం మామూలు డే టైంలో విలేజ్ కి వెళ్ళాలి. నైట్ టైంలో అంటే విలేజెస్ లో ఏంటంటే కొంచెం మనకి విలేజర్స్ అక్కడ ఇప్పుడు అసలు ఎవరు మనం వెళ్ళి అడిగి ఎవరు ఓటేస్తారు ఏం చెప్పరు. బట్ యూ హ్యావ్ టు అడాప్ట్ డిఫరెంట్ మెథడ్ టు గెట్ వాట్ ఈస్ పబ్లిక్ ఒపీనియన్. మీ శాంపులింగ్ యాక్యురసీ గురించి నేను జస్ట్ ఐఎమ్ ఆస్కింగ్ సార్. మీరు అన్ని సామాజిక వర్గాల్ని స్పృశించారా? ఎవరినైనా ఇగ్నోర్ చేసినట్టుగా మీకు ఏమన్నా అనిపించిందా? ఎందుకంటే చాలా పెద్ద స్టేట్ అది. ఏం లేదు, కాకపోతే ఓన్లీ ప్రాబ్లం విత్ లేడీస్ ఓన్లీ కొంచెం మేము ఎక్స్పెక్ట్ చేసినంత లేడీస్ మాకు అంత రెస్పాన్స్, ఎందుకంటే అక్కడ లేడీస్ జనరల్ గా చెప్పరు ఎక్కువ. బట్ మేము లోకల్ బాయ్స్ ని ఎంగేజ్ చేసుకుని లోకల్ బాయ్స్ తో కొంచెం ట్రై చేసాం. కొంతవరకు మాకు ఓన్లీ లిటిల్ బిట్ మాకు లేడీస్ నుంచి కొంచెం కోఆపరేషన్ అంత తక్కువగా జరిగింది. అదర్వైజ్ మేము ఇప్పుడు కూరగాయల మార్కెట్, చేపల మార్కెట్, రోడ్ సైడ్ ధాబా, టీ స్టాల్, తర్వాత విలేజెస్ లో సాయంత్రం మధ్యాహ్నం కూర్చొని ఉంటారు చెట్టు కింద. అక్కడ కొంచెం మనకులాగానే అక్కడ ప్యాకెట్ కూడా ఆడుతూ ఉంటారు. ఒక చోట విలేజ్కి వెళ్ళి కానీ ప్యాకెట్ ఆట 15-20 మంది కూర్చొని ఉంటారు. సో అన్ని కవర్ చేసాం మేము. ఐ థింక్ వాట్ ఐ ఫీల్ ఐ కవర్డ్ ఈచ్ అండ్ ఎవ్రీ సెగ్మెంట్ ఆఫ్ సొసైటీ. రైట్. అయితే రామ్మోహన్ రావు గారు, ఇంకొక అంశం, మేనిఫెస్టోల ప్రకటన తర్వాత కూడా మీ శాంపులింగ్ నడిచిందా? 2 వైపులా మేనిఫెస్టోల ప్రకటన పూర్వమే నడిచిందా? అన్ని జరిగినాయి, కానీ మై అబ్జర్వేషన్ మై స్టడీ, ఎలక్షన్స్ అనేవి ఒక గవర్నమెంట్ యొక్క పర్ఫార్మెన్స్ ప్రజలు ఆఫ్టర్ 2 years దే డిసైడ్, 2.5 years మాక్సిమం. 2.5 years తర్వాత మొత్తం డిసైడ్ అయిపోతుంది. మళ్ళీ నెక్స్ట్ వీళ్ళు వస్తారా అలా అనేది 2.5 years ముందే డిసైడ్. మీరు లాస్ట్ ఎలక్షన్ ఇయర్ లో అవి ఇస్తాము, మేము ఇవి ఇస్తాము, మేము అవి చేస్తాము, మీకు ఇన్ని లక్షలు ఇస్తాం, అవన్నీ వీటి నెవర్ హెల్ప్స్. మీరు ఎక్కడైనా చూడండి ఇండియన్ పాలిటిక్స్ లో సో మెనీ గవర్నమెంట్స్ యూ అనలైజ్, 4 years 3.5 years మీరు ఏమి చేయకుండా కూర్చొని 1.5 year లో మేము అది ఇస్తాము, మీకు ఇది చేస్తాము, అది బాబు నువ్వు 3.5 సంవత్సరాలు కూర్చున్నావు, ఏమీ చేయలేదు. ఇప్పుడు 1.5 year లో నువ్వు అది చేస్తాను, లాస్ట్ 6 months ఇది చేస్తాను, ఇట్ విల్ నెవర్ హెల్ప్. బట్ ఇప్పుడు చూడండి, మీరైనాను ఇప్పుడు ఎవరైనా ఒక మనిషితో మనం ఒక 5 years ఉన్నారు, ఒక 2 years మనం అతనితో స్పెండ్ చేసిన అతని గురించి మనకు తెలిసిపోద్ది కదా. ఏవేవో మాటలు చెప్తాడు, లేదు నేను ఇప్పుడు తర్వాత చేస్తాను, ఆ తర్వాత చేస్తాను, ఈ తర్వాత చేస్తాను అంటారు. మనం నమ్ముతామా? దట్ ఈస్ వాట్ ఈస్ పబ్లిక్. సో మీరు ఏమన్నా ఇవ్వండి, మీరు పెర్ఫార్మెన్స్ సరిగ్గా లేదు, మీరు 5 years ఉన్నారు, 5 years లో 2.5 years లో ఇప్పుడు ఏ గవర్నమెంట్, నా ఫర్మ్ బిలీఫ్ అండ్ ఐ ఆమ్ ఫుల్లీ కన్విన్స్డ్ విత్ దట్, within 2.5 years of your government, your public decides where you are. అంటే కేవలం అంటే మీ అబ్జర్వేషన్ కేవలం నార్దర్న్ స్టేట్స్ కైనా సదర్న్ స్టేట్స్ కూడా అప్లై అవుతుంది? ఆల్ స్టేట్స్. ఇప్పుడు ఆల్ స్టేట్స్ సదరన్ స్టేట్స్ లో కూడా చూడండి మీరు. ఇప్పుడు లాస్ట్ గవర్నమెంట్ మనం ఆంధ్రప్రదేశ్ లో చూద్దాం, ఎంతో సో మెనీ స్కీమ్స్ దే గేవ్, సో మచ్ మనీ దే గేవ్, సో మెనీ. ఈవెన్ మనం వింటూ ఉంటాం టీవీలో, అక్కడ డబ్బులు పంచుతా ఉంటారు, డబ్బులు పంచితే ఓట్లు వేస్తారని. ఇట్ ఇస్ ఓన్లీ 2-3% ఓన్లీ పీపుల్ దే మే ఓట్. మనం డబ్బులు పంపాం, డబ్బులు పంపకుండా కూడా ప్రజలు గెలుస్తారు. ఎప్పుడు గెలుస్తారు? మీ గవర్నమెంట్ సరిగ్గా పనిచేస్తుంటే. మీ గవర్నమెంట్ పనిచేస్తే మీరు డబ్బులు ఇవ్వక్కర్లా, మీకు మీరే వచ్చేస్తారు. నాకు 2.5 years ముందు నుంచి ఆంధ్రప్రదేశ్ లో అర్థమవుతూ ఉంది, మీరు ఏమి చేసినా కానీ మళ్ళీ రిపీట్ అవడం అనేది కష్టం. 2.5 years బిఫోర్
ఏంటంటే see what people see. What I am saying, the most important thing for any government is safety and security of the public. పబ్లిక్ మనసులో ఉండాలి, ఇది మా గవర్నమెంట్. మీరు డెవలప్మెంట్ చెయ్యండి, చెయ్యకపోండి, కొన్ని రోజుల తర్వాత చేయండి, ఇట్ డజంట్ మ్యాటర్. రైట్. ప్రజలకు అనిపించాలి ఇది మా గవర్నమెంట్, మేము సేఫ్ అండ్ సెక్యూర్, ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్. So మాకు సేఫ్టీ ఉంది. you have experienced such kind of environment and atmosphere in Bihar. Thank you రామ్మోహన్ రావు గారు. మళ్ళీ మీతో ఒక డీటెయిల్ ఇంటరాక్టివ్ సెషన్